ఒకానొక ఊర్లో వేద పండితుడైన వెంకటశాస్త్రిగారు ఉండేవారు. ఆయనకు పాండిత్యం ఎంత ఎక్కువో ఆయన శిష్యుడు లింగానికి అమాయకత్వం అంతకంటే ఎక్కువే. ఒకరోజు సిద్ధాంతిగారి భార్య ఇంటి పనిలో బిజీగా ఉండి పాత అటకమీద ఉన్న పెద్ద ఆవకాయ జాడీని కిందకు దించమని లింగానికి పురమాయించింది. లింగం అటకెక్కి ఆ భారీ జాడీని చూసి, గురువుగారు, ఇది కింద పడితే పగిలిపోతుంది కదా, పగలకుండా దించాలంటే ఒక ఉపాయం ఉంది అంటూ ఒక పాత తాడును దానికి కట్టి రెండో చివరను తన నడుముకు కట్టుకున్నాడు. కాని బరువు తూగకవాడు గాలిలో వేలాడుతూ నేరుగా ఆ జాడీమీదనే పడటంతో జాడీ ముక్కలై లోపల ఉన్న పచ్చడి అంతా వాడి తల నుండి కాళ్ల వరకు కారిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరూ కలిసి ఒక శుభకార్యం కోసం పక్క ఊరికి బయల్దేరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిద్ధాంతిగారు నడవలేక, ఒరే లింగం, కాస్త అటూ ఇటూ చూసి ఏదైనా వాహనం దొరుకుతుందేమో చూడు అని చెప్పారు. లింగం వెతికీ వెతికి చివరికి ఒక ముసలి గాడిదను పట్టుకొచ్చి, గురూగారు, గుర్రాలు దొరకలేదు కానీ ఇది విదేశీ జాతి గుర్రం, అందుకే దీని చెవులు కాస్త పొడవుగా ఉన్నాయి. మీరు ఎక్కితే ఇది గాలిలో తేలినట్టు తీసుకెళ్తుంది అని అమాయకంగా నమ్మబలికాడు. సిద్ధాంతిగారు వాడి మాటలకు విసుగు చెంది ఎలాగోలా ఆ ఊరు చేరుకున్నారు. అక్కడ విందు భోజన సమయంలో సిద్ధాంతిగారు తన హోదాను కాపాడుకోవాలని వడ్డించేవారు నెయ్యి వేస్తామంటే, వద్దు బాబూ, ఆరోగ్యానికి మంచిది కాదు అని మొహమాటపడ్డారు. అది విన్న లింగం తట్టుకోలేక భోజనాల పందిరి బయట నుండి గట్టిగా అరుస్తూ, అయ్యో గురువుగారు, నిన్న రాత్రి ఇంట్లో నెయ్యయిపోయిందని గిన్నె అడుగున ఉన్న చుక్కలను కూడా వేళ్లతో నాకారు కదా, ఇప్పుడిక్కడ ఫ్రీగా వస్తుంటే ఎందుకు వద్దంటున్నారు? అబద్ధం చెబితే నరకానికి పోతారు అని అందరి ముందు అనడంతో అక్కడివారంతా గొల్లున నవ్వారు. సిద్ధాంతిగారి ముఖం మాడిపోయింది. భోజనం ముగిశాక వాడిని పక్కకు పిలిచి, నువ్వు ఇక మీదట నేను ఏం చేసినా ఏం చెప్పినా నోరు మూసుకుని ఉండాలి, నాకు ఎదురు చెప్పకూడదు, సలహాలు ఇవ్వకూడదు అని కఠినంగా ఆజ్ఞాపించారు. తిరుగు ప్రయాణంలో సిద్ధాంతిగారు అలసిపోయి ఒక చెట్టు కింద కునుకు తీస్తుండగా ఆయన తలపక్కన ఉన్న ఖరీదైన పట్టువస్త్రం మరియు గొడుగు గాలికి ఎగిరి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడ్డాయి. లింగమది చూస్తూ కూడా కదలకుండా మెదలకుండా విగ్రహల్లా కూర్చున్నాడు. సిద్ధాంతిగారు నిద్రలేచి తన సామాగ్రి కనిపించకపోయేసరికి కంగారుగా అడిగితే, అవి కాలువలో కొట్టుకుపోయాయి గురువుగారు, మీరు ఏం జరిగినా నోరు ఎత్తొద్దన్నారు కదా, అందుకే అవి మునిగిపోతున్నా నేను మౌనవ్రతం పాటించాను అని గర్వంగా చెప్పాడు. ఆ సమాధానం విన్న సిద్ధాంతిగారు తన పాండిత్యం కంటే వాడి అమాయకత్వమే గొప్పదని గ్రహించి, ఇక వాడికి పనులు చెప్పటం కంటే తానే చేసుకోవటం మేలని నిశ్చయించుకున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.